ఓకే. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాను, వీళ్ళిద్దరు విడిపోయినప్పుడు కూడా నేను అంతే సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేనేం చెప్పలేకపోయాను. సమంత నాగ చైతన్య మీకు తెలియదు కదా బ్రో. కపుల్గా చూస్తున్నాం కదా, సో ఏం చేయలేకపోయాను నేను కూడా. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పోస్ట్. బట్ ఇంకేం చేస్తాం మేము. అంటే దేనికైంది బ్రేకప్? వాళ్ళిద్దరి మధ్యన మరి ఏం ఇష్యూస్ వచ్చాయో మాకు కూడా తెలియదు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మేము అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఒక ఫ్రెండ్గా ఆ బ్రేకప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 అయితే పక్కన ఉంటారు సపోర్ట్ చేయడానికి. ఉంటాం, మేము ఉన్నాం ఆల్రెడీ. చాలాసార్లు వాళ్ళిద్దరికి గొడవలు అయితే, రిలేషన్షిప్ అన్న తర్వాత చాలా గొడవలు అవుతాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళిద్దరికి చాలాసార్లు గొడవలు అయ్యి మళ్ళీ కలిసిపోయారు కూడా. ఇది కూడా మేము అలాగే అనుకున్నాం. బట్ ఇంత సీరియస్గా అవుతుందని మేము అనుకోలేదు. సీరియస్ అయ్యేసరికి మేము కూడా చాలా షాక్లో ఉన్నాం. కానీ ఈసారి పక్కన ఉండడానికి పాపం షణ్ముఖి మిగిలి పక్కన ఉండట్లేదు, ఇప్పుడు ఖాళీ లేదు మనకి. నేను చెప్పే మాట అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. నా అనుకునేటోళ్ళకైతే బరాబర్ అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు అయితే ట్రోల్ చేస్తారు. సో ఏంటి అంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. నేనేం చెప్పినా అది పెద్ద ఇది ఉండదు. నాకు పింకీ అంటే అలాంటి ఒక పర్సన్, అలాంటి ఒక కేర్ చేసే ఒక అమ్మాయి అంటే నాకు చాలా రెస్పెక్ట్. నన్ను అన్నయ్య అంటది మనస్ఫూర్తిగా. నేను పింకీ అంటే నాకు చాలా రెస్పెక్ట్. బికాస్ నేను ఒక మనిషిని లైవ్లో చూస్తుంటే ద కేర్ అది వీడికి ఒక వాళ్ళిద్దరికి ఒక ఇది ఉంది, ఏది మన ఒక క్లారిటీ ఉంది. లైక్ మనం ఎప్పటికైనా సరే ఒక జర్నీలో ఏదో ఒకటి దగ్గర మనకి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇదవుతాము. బట్ ఉన్నంతసేపు దేవర్ హ్యాపీ టుగెదర్ యాజ్ అ ఫ్రెండ్స్ వాట్ ఎవర్. బట్ స్టిల్ వాడు మంచిగా మాట్లాడేవాడు, అంత మంచి చక్కగా చెప్పేవాడు అనమాట. సో నేను అనిపించేది వీళ్ళు బరాబర్ దునియాలో ఎన్ని అనుకున్నా కానీ మంచి దోస్తులు అవుతారని. వాళ్ళిద్దరు ఉంటారు మచ్చా. నేనైతే వీ విల్ బీ టుగెదర్ అన్న ఫీలింగ్ ఉంది. సో అలాగే షన్ను అండ్ సిరి రిలేషన్ గురించి బయట చాలా చాలా ఇష్యూస్ అవుతున్నాయి, వాటి గురించి. ఇగో మచ్చా నాకు నిజంగా బయటకు వచ్చేదాకా ఏం తెలియదు ఫస్ట్ పాయింట్. అంటే లోపల ఎలా ఉండేది అని లోపల బయటకి చాలా రాంగ్గా కన్వే అవ్వచ్చు. మీరు కూడా వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చాలా చెప్పడానికి ట్రై చేస్తారు ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి. సో కొంచెం ఇన్డెప్త్గా చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళ గురించి? లోపల మాకు అనిపించేది మేము చెప్తాం భయ్, మేము ఫ్రెండ్స్ అనే ఫీల్ అవుతాం. నేను స్టేజ్ మీద నాకు బయట ఏం జరిగిందో కూడా తెలియదు. నేను అదే చెప్పిన, నాకు మానస్కి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో, సిరికి షన్నుకి అదే ఫ్రెండ్షిప్ ఉంది. మేము చూసింది అది. ఎవరిదైనా ఎమోషనే. అక్కడ పర్సన్ మారి, ఇక్కడ అబ్బాయి ఉండొచ్చు, అక్కడ అమ్మాయి ఉండొచ్చు. బట్ మేము ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండే, వాళ్ళకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండే. సో బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చూసిన పాపం కొన్ని ఇట్లా ట్రోల్ అయినాయి అయిపోయింది కదా. వాళ్ళకు ఒక కెరియర్ ఉంటుంది, వాళ్ళు బయటికి ఒక మంచి స్ట్రాంగ్ హీరో అవ్వాలి, వాళ్ళకు ఒక డ్రీమ్స్ ఉంటాయి. సో నేనేమంటా అంటే వద్దు మచ్చా, డిప్రెషన్లో ఎవ్వరు ఉండదు. నా దృష్టిలో ఎవ్వరు డిప్రెషన్, నేనున్నా కొన్ని ఏళ్ళు ఉన్న నరకం చూసిన. సో ఎవరు డిప్రెషన్లో ఉండొద్దు, అందరూ యాక్టివ్గా ఉండాలి, స్మైల్తో ఉండాలి. దునియా చిన్నది, మంచిగా ఎంజాయ్ చేయాలి. సో లెట్స్ ఆల్ సపోర్ట్. సో మనమే వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఇవ్వాలని నేను అంట. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి సోషల్ మీడియా వాళ్ళు. సో ఐ ఫీల్ దాని గతం గదహ, దునియా మంచిగా వెళ్దాం, సపోర్ట్ ఇద్దాం. మాట్లాడారు బయటకు వచ్చాక వాళ్ళతో? అంటే కుదరలే మచ్చా, నా దోస్తుగాలు నాకు ఏడా ఫోనే ఇస్తలేరు. నేను ఖచ్చితంగా షన్నుని, సిరిని, శ్రీరామ్ని, రవిని, ఉమా గారిని, ప్రియా గారిని, లోబోన్ అని అందరినీ కలుస్తాను నేను. ఇంకా మా మానస్ని, కాజల్ని అయితే కలిసిన, అది కూడా పర్సనల్గా కాదు, ఒక్కసారి మన ఇంటికి వచ్చి ఒకసారి. ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇంటర్వ్యూ ఏదో చేసినట్టున్నారు. ఒక ఇంటర్వ్యూ చేసినాం. పర్సనల్ టైం ఇంకా దొరకలే. నేనేమంటే ఒక హాలిడే పోతాం, దునియాలో ఫోన్ తీసి మళ్ళీ ఒకవేళ అలా ఫోన్ కనబడితే సముద్రంలో విసిరేస్తా. నేను అంత గలీజ్గానే విసిరేసి రిలాక్స్గా అందరం కూడా అప్పుడప్పుడు ఫోన్ని దూరం పెడదాం బ్రో. సీరియస్ మస్తు ఉంటుంది దునియా, నన్ను నమ్ము. ఇక వర్క్ టెన్షన్ ఉన్న వాళ్ళ పంచాయతీ అలాగుంటుంది, కానీ వాళ్ళని వదిలేద్దాం, పెట్టి చూడు మజా వస్తుంది. మీ బిగ్ బాస్, మీతో పాటు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ టీజర్ చూసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు మీకు? వాళ్ళు సెపరేట్గా నన్ను సెపరేట్ పర్సన్లా చూడరు కాబట్టి, దే ఫీల్ లైక్ ఫ్యామిలీ కాబట్టి, నేను అడగకపోయినా వాళ్ళు దే విల్ కీప్ సపోర్టింగ్ మీ, అండ్ దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ దెమ్. అంటే ఫ్యామిలీ కంటే ఫ్రెండ్సే డైరెక్ట్గా చెప్పేస్తారు ఏమన్నా కూడా, ఎలా ఉంది ఏంటి అనేది. సో అందుకు సామ్రాట్ కానీ, దీప్తి సునైనా కానీ వీళ్ళ సైడ్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? నేను అదే చెప్తున్నా కదా, దే ఆల్ లవ్డ్ ఇట్. ఏదైనా నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ ఇస్ బికాజ్ ఐ డెంట్ గెట్ వన్ సింగిల్ ఒక నెగిటివ్ రెస్పాన్స్ ఒక్కళ్ళ దగ్గర నుంచి రాదు నిజంగా, ఫ్రాంక్గా, ప్రామిస్గా ఐ డెంట్ గెట్ ఎనీథింగ్. నిజం చెప్పాలంటే ఇంకా మనకి తెలుసు సోషల్ మీడియాలో కమెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ కొంతమంది ఎలా వియర్డ్గా మాట్లాడతారు. నాకు దీని గురించి ఎప్పుడు ఒక నెగిటివ్ కమెంట్ రాలా. ఇంకా నేను ఎలా ఉన్నానో నా ప్లస్ నా మైనస్ రెండు నచ్చిన వాళ్ళు చాలు నాకు. And moreover, I never asked for votes then, and I was not that desperate. I wanted to go and have fun because see, Big Boss oka dantlo 20 contestants oka season lo 10 సంవత్సరాలు వేసుకోండి 200 contestants, 100 సంవత్సరాలు వేసుకోండి 2000 contestants.
ఒక లాంగ్వేజ్ నుంచి. అంటే 100 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది ఉంటారు, ఎన్ని కోట్ల మంది బ్రతుకుతారు, ఎన్ని కోట్ల మంది పోతారు. ఇందులో 2000 మందే ఎక్స్పీరియన్స్ చేయగలరు షో. సో వై నాట్, ఇట్స్ అన్ ఎక్సైటింగ్ అడ్వెంచర్ ఫర్ మీ. సో నేను ఎప్పుడు అదేదో కప్పు అదేదో కొట్టేసేయాలని లేదు. అంటే నా డౌట్ ఏంటంటే ఒక 24 అవర్స్ జరిగే షోలో ఒక 1 అవర్ మనకు చూపించి జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వన్ ఆఫ్ మై క్వశ్చన్. సి ఎంతవరకు కరెక్ట్ అనే మాటకు వస్తే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నేనేమంటానంటే జడ్జ్ చేయి, ఇష్టపడితే జడ్జ్ చేయి. నాకు నచ్చాడు అని అనుకోచారు, నచ్చలేదు వదిలేసి. నచ్చలేదు అని డ్రమ్ములు కొట్టేసి వాడే తిట్టకు, పర్సనల్గా తీసుకోకు, అర్థందా? ఎందుకంటే బికాజ్ రియలీ 24 అవర్స్ ఆఫ్ షోలో వాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడో ఎవరికి తెలియదు. 100 రీజన్స్ ఉంటాయి ఒక్కొక్క పర్సన్ రియాక్ట్ అవ్వడానికి. ఉండకపోవచ్చు కూడా, కావాలని చేయొచ్చు కూడా, నేను అది కాదన్న. సో బేసిక్లీ మేము డిసైడ్ అయ్యే వెళ్ళాంగా, పాజిటివ్ నెగిటివ్ ఫిక్స్ అయ్యే వెళ్ళాంగా, ఏం జరుగుతుందో తెలుసు కదా. సో వై టు హ్యావ్ ఎ రిగ్రెట్ అబౌట్ ఇట్ లేటర్? దర్ ఈస్ నో పాయింట్. యూ నో వాట్ ద షో ఈజ్ అబౌట్. ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్, బయటకు వచ్చాక ఒక మంచి వెబ్ సిరీస్ ఇప్పటికి వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతుంది? ఫీలింగ్ సో హ్యాపీ. అంటే చాలా డేస్ నుంచి మేము షూట్ చేస్తున్నాము, అది షూట్ చేసి ఎడిటింగ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయ్యేసరికి టైం పట్టింది. ఫైనలీ రిలీజ్ అయింది ట్రైలర్, అది మీరు చూసారు కదా. సో మంచి రెస్పాన్స్ వచ్చింది, పోస్టర్ కూడా రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హ్యాపీ. సో బెస్ట్ ఫ్లాట్మేట్స్లో బెస్ట్ ఫ్రెండ్ ఫ్లాట్మేట్ ఫర్ ఎవర్. సో దీనికైతే నేను బాగా కనెక్ట్ అవుతాను, ఎందుకంటే నా ఫ్లాట్మేట్ ఒకటి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. సో మేము కూడా 2 years నుంచి ఉన్నాం. అట్లా మీకేమన్నా రియల్ లైఫ్లో అట్లా ఎవరైనా ఉన్నారు? చాలా ఉంది. నేను హైదరాబాద్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే చాలా ఫ్లాట్స్ రెంట్ కోసం అని వెతికాను. ప్రతి ఒక్కరు బ్యాచులర్కి ఇవ్వము అని చాలా ఫేస్ చేశాను. సో ఇక్కడ కూడా ఈ సిరీస్లో కూడా అదే వస్తుంది. సో ఒకటనే కాదు, ఎవ్రీ సీన్ చాలా రిలేటబుల్ ఉంది. నేనైతే షూట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ మీరు చూసినప్పుడు కూడా మీ రిలేటబుల్ గుర్తొచ్చి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ 2 roles వై యూ చూస్ దట్ పర్టికులర్ రోల్? నేనేం చూస్ చేసుకోలేదు, వాళ్ళే ఈ రోల్ ఇచ్చారు. నేను తారా రోల్ ఎక్స్పెక్ట్ చేశాను, బికాజ్ నేను అడల్టింగ్ హిందీ చూశాను కదా. సో దానివల్ల నాకు తారా రోల్ బాగా నచ్చింది. బికాజ్ నేను బయట కొంచెం ఆ సిమిలారిటీస్ అది నేను ఎక్కువ ఆ రోల్లో చూశాను. అది వస్తే బాగుంది అనుకున్నాను, బట్ అది కాకుండా ఇంకొక రోల్ ఇచ్చారు. బట్ ఇట్స్ ఓకే. సో మీరు ట్రైలర్లో ఏదో డిప్రెషన్ గురించి ఒక డైలాగ్ చెప్పారు, బయటకు వచ్చాక ఏమన్నా ఆ డిప్రెషన్లోకి వెళ్ళారు అని బయట రూమర్స్ అయ్యి వచ్చినాయి. సో నేనేం చెప్పలేదు, వాళ్ళే క్వశ్చన్ అడిగారు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా హ్యాండిల్ చేస్తా అని చెప్పాను. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఐమ్ సో సారీ. బయటకు వచ్చాక డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది, అది నిజమా కాదా? వెళ్తే ఏంటి అసలు, దేనికి వెళ్ళారు? అంటే లైక్ కొంచెం డిప్రెషన్ అని ఏం కాదు, బట్ అంటే బయట ఇలా జరుగుతుందని ఈవెన్ నాకు తెలియదు కదా. సో సడన్గా అన్నీ చూసేసరికి ఆ ట్రోలింగ్ అది కొంచెం తీసుకోలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, నేను త్వరగానే బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను. నైస్, బాగుంది. షన్నుతో ఈ మధ్య నీకు కనిపించట్లేదు, రీజన్ ఏంటి తెలుసుకోవచ్చు? అలా ఏం కాదు, అంటే ఈవెన్ తన లైఫ్ కూడా అలా అవుతుందని, పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తనతో బ్రేకప్ అయ్యి తను నాతో మాట్లాడడం లేదు, నేను తనతో మాట్లాడడం అనేది మాకే కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీ ఉన్నారు అంతే. మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ట్రయో, జెస్సీ కానీ మీరు కానీ? అలా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఉంటుంది, టేక్ సమ్ టైం, అంతే కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా. బేసిక్గా అంటే యూట్యూబర్స్ని స్టార్టింగ్ నుంచి స్కెచ్ వీడియోస్ చూసుకున్నట్లయితే ఇవన్నీ హిందీ నుంచి కాపీ కొడుతున్నారు అన్న చాలామంది ఉన్నారు. సేమ్ చూస్తే కొంచెం ఆ కంటెంట్స్ అన్ని అక్కడి నుంచి తీసుకున్నట్టే ఉంటుంది. సో అట్లా రిఫరెన్స్ తీసుకుంటారా లేదంటే స్టోరీ లైన్ తీసుకుంటారా, యాస్టీస్ దింపేస్తారు? కాపీరైట్స్ కానీ యాక్చువల్గా నాకు దీని గురించి ఐడియా లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. అలాగా నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒకటే, అంటే ది వైరల్ ఫీవర్ అనే ఛానల్ ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ జస్ట్ అలాగా ఫ్రెండ్స్ కింద సరదాగా స్టార్ట్ చేసి ఈరోజు ముంబైలో మెయిన్ సెంటర్లో అన్ని ఫ్లోర్లు బిల్డింగ్ ఉందంటే అది చిన్న విషయం కాదు. వాళ్ళు ఓన్ యాప్ ఉంది, అలా చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ కంటెంట్ని ఇష్టపడేవాడిని, అంటే ఆ సర్కాయిజం ఇష్టం నాకు. సో అట్లాగా మనకి ఇక్కడ రిలేటెడ్గా తీసుకునే వాళ్ళం, కానీ అలాంటి కంటెంట్ నేను ఎప్పుడు చేయలేదు. అట్లాగే ఇప్పుడు వెబ్ సిరీస్లు చూస్తుంటే ఒక చిన్న బడ్జెట్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీ కానీ అంతా కూడా వెబ్ సిరీస్లు అన్నీ ఇస్తున్నారు. అందరూ వెబ్ సిరీస్ అందరిలో కూడా సేమ్ క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో రెవెన్యూ వరకు ఎట్లా వస్తుంది?
సీరియస్గా చెప్తున్నాను. అంత చూస్తున్నారా జనాలు? అంత క్వాలిటీ మీకు అంటే లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారా? నిజంగా కూడా మా వరకు కంపెనీ ఎప్పుడు నీ మీద ఎంత ఇన్వెస్ట్ చేసాను, ఎంత వచ్చింది లేకపోతే అని ఎప్పుడు కూడా మా దగ్గర మాట్లాడరు. అంటే అది దాన్ని మన మీద బర్డెన్ పెడితే క్రియేటర్ అనేవాడికి ఇది రాదు. మాకు ఒకవేళ ఆ థాట్ ఉంటే మేము ఓన్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుని ఏదో వీడియోస్ చేసుకుంటాం కదా. మాకు కూడా ఏంటి, మాదేమీ బిజినెస్ ఇది కాదు. మాకు ఎంతసేపు ఏంటంటే ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మాకు సాధ్యమైనంత వరకు మేము ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో చేస్తాం, అంతే. కమర్షియల్గా నిజంగా ఆలోచించాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.